హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక 3 స్టాక్స్ అనలైజింగ్ చేస్తున్నా. ఏంటంటే స్టాక్స్ 3 డేస్లో 3% పెరిగే సాధిస్తున్నాయి. సో అందుకని చెప్పి నేను చేస్తున్నా. అది ఏంటంటే మళ్ళీ నేను మీకు కొంతమంది చెప్పట్లే, ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు, ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే నేను చెప్తున్నా. ఓకేనా? ఏంటంటే అక్కడ ఏమొచ్చింది, రెసిస్టెన్స్ సపోర్ట్ ఏముంది, ఏ విధంగా పోవచ్చు అని మాత్రం చెప్తున్నా. నేను ఎలాంటి ట్రేడింగ్ మాత్రం తీసుకోకండి. ఫస్ట్ స్టాక్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు. ఓకే, మీకు ఇక్కడ కనబడుతుంది అనుకుంటా, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకేనా? ఇది మనకి మార్కెట్లో 99 వచ్చింది. సో అప్పటికెళ్ళి ఇప్పటికి బుల్లిష్లో ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది 1999 వెళ్ళి 2025 దాదాపు ఒక 25 yearsకి వెళ్ళి బుల్లిష్ ఉంది. ఇక కనబడుతుందా? కింద కనబడుతుంది. ఇప్పటికెళ్ళి ఇప్పటి వరకు బుల్లిష్నే ఉంది ఇది. సో అందుకని చెప్పి నేను ఈ స్టాక్ తీసుకున్నా. నేను ఇది 1 hour టైం ఫ్రేమ్లో పెట్టినా. మనం తీసుకున్న ఇంట్రాడే 2-3 days కాబట్టి ఇంకా మనం 1 hour ఎనఫ్. అది చూడచ్చు. ఇక్కడ ఇదంతా మనకి ప్రాఫిట్, ఇదంతా లాస్. 1:4 వేసాను అనమాట. 1:4 పెట్టినా. యాక్చువల్గా నేను పెట్టిన 3 అనుకున్నా, కానీ 4 పెట్టేశాను. చూడవచ్చు ఇక్కడ 1.6% పైన 4.72% వరకు మనకు వచ్చే ఛాన్స్ ఉంది. సో 3 అయితే మినిమం. సో నేను ఒక 4.72% పెట్టినా. ఎందుకు పెట్టినా, ఎందుకు తీసుకుంటాను అంటే నేను ఇక్కడ ట్రేడ్ చూడవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ డౌ థియరీ ప్రకారం ఏంటంటే, ఇదో ఇక్కడ ఒక ఐ, ఇక్కడ ఒక ఐ, ఇక్కడ ఒక లో, లో అంటే హయ్యర్ ఐస్, హయ్యర్ లోస్ అనేవి ఫామ్ అయినాయి. సో అకార్డింగ్ టు కూడా డౌ థియరీ ఏంటంటే, హయ్యర్ ఐస్, హయ్యర్ లోస్ ఫామ్ అయినాయి అంటే అక్కడ స్టాక్ అనేది బుల్లిష్ ఉంది. సో అది ఇంకా పోయే అవకాశం, పైకి పోయే అవకాశమే ఉంటుంది. సో హయ్యర్ ఐస్, హయ్యర్ లోస్ బుల్లిష్ ఉంటుంది. స్టాక్ ఎప్పుడైనా బుల్లిష్ ఉంటుంది. చూడవచ్చు ఇంత బుల్లిష్ ఉంది. ఇది మన సెకండ్ స్టాక్ అనమాట, టీఆర్ ఇన్స్టెంట్. దీన్ని నేను 1 hour క్యాండిల్ ఫ్రేమ్లో పెట్టినా. చూడవచ్చు. సో మనకి ఏంటంటే ఇది కూడా బుల్లిష్ ఉంది మార్కెట్. చూడవచ్చు. సేమ్ ఇది కూడా డౌ థియరీ ఫామ్ అవుతుంది. హయ్యర్ ఐస్, హయ్యర్ ఐలో డౌ థియరీ ఫామ్. ఇక్కడ మీకు పర్ఫెక్ట్ డౌ థియరీ కావాలంటే నాకు ఒక కామెంట్ చేయండి, నేను వీడియో పెడతా. పర్ఫెక్ట్ అంటే ఏ విధంగా డీజీని చెప్పి నువ్వు ఓన్లీ డౌ థియరీ బుల్లిష్ చెప్తాను. మన సేమ్ అదే డౌ థియరీలో బేరిష్ ఉంటుంది. ఫస్ట్ మనం ఎట్లా కనుక్కోవాలి, హయ్యర్ ఐ అంటే ఏంటిది, హయ్యర్ లో అంటే ఏంటిది, అవి ఎట్లా కనుక్కోవాలంటే నాకు కామెంట్ చెప్తే నేను ఇంకో వీడియో చేస్తాను. ఇంత స్టాప్ లాస్, ఎందుకంటే చూసుకోవచ్చు ఇక్కడ మంచి సపోర్ట్ ఉంది. యాక్చువల్లీ స్టాక్ చాలా కింద పడ్డది. చూడవచ్చు. ఒకప్పుడు ఇక్కడ ఉండే ఆల్ టైమ్ అయ్యి ఇంత పడ్డది. సో నాకు ఇక్కడ మంచి సపోర్ట్ ఉంది. ఇది మన థర్డ్ స్టాక్, ఆ స్టాక్ అనమాట. ఇది మంచి మూమెంటం స్టాక్. ఇది ఇప్పుడే ఇవాళనే బ్రేక్అవుట్ అయింది స్టాక్. ఇది చూడవచ్చు, మీకు ఇక్కడ కనబడుతుంది. అట్నే మనకి ఇక్కడ మంచి సపోర్ట్ కూడా ఉంది. సో ఇక్కడ ఇది మన బ్రేక్అవుట్ క్యాండిల్. ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి ఇంత పోయింది. సో ఇంత పడ్డది కాబట్టి పెరిగే అవకాశం ఉంటుంది. సో మనకి ఇక్కడ మన ఏంటి మార్నింగ్ స్టార్ కూడా ఫామ్ అయింది. సో అందుకని చెప్పి పోవచ్చు. మార్నింగ్ స్టార్ ఏంటంటే అది మీకు సపరేట్ వీడియో కావాలంటే ఎక్కువ పెడతా ప్యాటర్న్స్ గురించి. ఇక్కడ నేను మళ్ళీ వీడియో పెడతా, ఇవి నేను చెప్పిన 3% పెరిగిందా లేదా అని చెప్పి. ఓకేనా? బాయ్.